ఎస్ఎస్సి సీజీలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఒకటి డైరెక్ట్ కామన్ టాంజెంట్ అప్లికేషన్, రెండు ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అప్లికేషన్స్, రెండు కూడా ఎలా సాల్వ్ చేయాలి ఫార్ములా యూస్ చేసి అనే ట్రెడిషనల్ అప్రోచ్ చెప్తాను. రెండోది టాపర్స్ కాన్సెప్ట్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేస్తారు అనే రెండు టెక్నిక్స్ చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద రేడియస్ ఆఫ్ 2 సర్కిల్స్ ఆర్ 8 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్. ఒక దాని రేడియస్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు, నోటి 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఇస్ 13 సెంటీమీటర్స్. వాడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు? లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్. డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫార్ములా వచ్చేసి √d² మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. అన్ని కూడా మైనస్ ఉంటాయి చూడండి. డైరెక్ట్ ఫార్ములా అప్లై చేద్దాం. d² d ఎంత 13 స్క్వేర్ ఎంత 169 మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. R1 ఎంత 8, R2 ఎంత 3, 8 మైనస్ 3 5 స్క్వేర్ ఎంత 25. సో 169 మైనస్ 25, 6 మైనస్ 2 4, 9 మైనస్ 5 4. సో 144. ఆన్సర్ వచ్చేసి 12 సెంటీమీటర్స్. ఇది ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేసే అప్రోచ్, ట్రెడిషనల్ అప్రోచ్. అదేవిధంగా మనం ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ కూడా సాల్వ్ చేద్దాం. ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్కి ఏమి ఇచ్చాడు? 2 సర్కిల్స్ హ్యావింగ్ రేడియస్. ఒకదానికి 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు పెద్దదానికి, రెండో దానికి ఎంత ఇచ్చాడు? 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దట్ సెంటర్స్ ఇస్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. వాడు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అడుగుతున్నాడు. ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ ఫార్ములా √d² మైనస్ ఆఫ్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. ఓన్లీ డిఫరెన్స్ ఇక్కడ ప్లస్ అండి. డైరెక్ట్ కామన్ టాంజెంట్లో ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది, బట్ ఇక్కడ ప్లస్ ఉంటుంది. డైరెక్ట్ ఫార్ములా అప్లై చేద్దాం. d² d ఎంత 10 స్క్వేర్ 100 మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. R1 4, R2 2, 4 ప్లస్ 2 6, 6 స్క్వేర్ 36. 100 మైనస్ 36 ఎంత 64. √64 ఎంత ఇది 8. ఇది ట్రెడిషనల్ అప్రోచ్, అంటే మనము ఫార్ములా యూస్ చేసి అప్రోచ్. అదే టాపర్స్ ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. టాపర్స్ వచ్చేసి చూడండి, ఇచ్చిన క్వశ్చన్స్లో ఏమిచ్చాడు? 8 ఇచ్చాడు, 3 ఇచ్చాడు అండ్ 13 ఇచ్చాడు. మనకు తెలియాల్సింది ఏంటంటే డైరెక్ట్ టాంజెంట్ అండ్ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్లో ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఏదో ఒకటి అవుతుంది. డైరెక్ట్ కాబట్టి సబ్ట్రాక్షన్ ఏమైంది? 8 మైనస్ 3 5 13. ఇంకా మిగిలింది ఏంది? ట్రిప్లెట్స్ ఫామ్ కావడానికి 5 12 13 5 12 13 అనేది ట్రిప్లెట్. మీకు ఆల్రెడీ ట్రిప్లెట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనే లాజిక్ చెప్పాను. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. మీకు చాలా యూజ్ అవుతుంది. ఎలా గుర్తుపెట్టుకోకుండా ఆన్ ద స్పాట్లో డిరైవ్ చేయాలి ట్రిప్లెట్స్ అనేది చెప్పాను, చూడండి. సో ఆల్రెడీ మనకు 13 వచ్చింది, 8 మైనస్ 3 డిఫరెన్స్ 5 దొరికింది. మనకు దొరకాల్సింది ఏంటి ట్రిప్లెట్స్లో? 5 12 13. సో 12 డైరెక్ట్గా ఆన్సర్ 12. మీరు సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 4 ఇచ్చాడు, 2 ఇచ్చాడు అండ్ 10 ఇచ్చాడు. ఈ రెండిట్లో ఎడిషన్ జరిగింది ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్లో. సో 6 ఉంది, 10 ఉంది. ఇంకా మిగిలింది ఏంది? పైథాగరన్ ట్రిప్లెట్స్లో 8. ఒకవేళ అది కూడా గుర్తులేకపోయినా పైథాగరన్ ట్రిప్లెట్స్, బేసిక్ ట్రిప్లెట్స్ 3 4 5. ఏదైనా బేసిక్ ట్రిప్లెట్స్ని మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా కూడా మనకు పైథాగరన్ ట్రిప్లెట్సే జనరేట్ అయింది. సో 3 4 5. వాడు మనకు క్వశ్చన్లో 10 ఇచ్చాడు అండ్ 4 అండ్ 2 మనము ఎడిషన్ చేస్తే వచ్చింది 6. మిస్ అయింది ఏంది? మిస్ అయింది 8. సో డైరెక్ట్ ఆన్సర్ 8. పైథాగరన్ ట్రిప్లెట్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తే డైరెక్ట్గా వితౌట్ పెన్ను పెట్టకుండా క్వశ్చన్లోనే చూసి ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే నేనేం చేయలేనండి. నేను అన్ని కూడా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీకేం ర్యాండమ్గా క్వశ్చన్ సాల్వ్ చేయట్లేదు. ఓకే.